ఏదో యాంకర్ గా మిమ్మల్ని పిలిచారని, ఒక స్క్రిప్ట్ ఇస్తున్నారని, ఏదో అమౌంట్ వస్తుందని నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే చెప్పు తెగేదాకా కొడతావమ్మా. ఒక చిల్లరగాళ్ల పార్టీలో చేరి చిల్లర వాగుడు వాగుతూ చిల్లర కోసం చిల్లర వాగుడు వాగే అంకర శ్యామల గారు. వివేక్ గారిని ఎవరు చంపారని మీ పార్టీలో ఉన్నటువంటి శుద్ధపోసలు. వివేకాన్ని చంపింది మనమే గొడ్డలతో నరికి చంపాం. ఆ గొడ్డలతో నరికి చంపిన వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతున్నారు. కొంతమంది మాట వినకపోతే వాళ్ళని చంపించేసాం మనం అని వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళని అడుగుండాల్సింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా యాంకర్ శ్యామల గారు? జగన్మోహన్ రెడ్డి 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన స్కూల్ ప్రిన్సిపల్ అడిగితే ఆయన చెప్పేవాడు ఎవరు పేపర్ లీక్ చేసి పేపర్ దొంగిలిచ్చి ఎగ్జామ్స్ రాశాడు అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోకపోతే చిల్లరగాళ్ళతో మాట్లాడిస్తున్నారని ఒక ఎంపీ హోదాలో ఉండి, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి, ఒక మంత్రిగా ఉండి చిల్లరవాగుడు, అసెంబ్లీలో చిల్లరవాగుడు వాగిన కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డితో సహా చిల్లరవాగుడు వాగిన ఆ వాళ్ళకి నీ శుద్ధ పొస కబుర్లు, నీ శుద్ధులు మీ జగన్మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు వీళ్ళందరికీ చెప్పండి అమ్మా మీ శుద్ధ కబుర్లు, శుద్ధ పొస కబుర్లు.